ఈ వారం ఐవార్ టాక్స్లో ఒక చిన్న విషయం గురించి మిమ్మల్ని అడుగుతానంటే న్యూస్ పేపర్ రిపోర్ట్స్ బట్టి మన ఈనాడులో ఈ చూస్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్కి అయినటువంటి ఖర్చు 10-12 వేల కోట్ల రూపాయల మీద సీజ్ చేయడం జరిగింది. ఇవి ఎవరి పార్టీలు ఎవరివి ఏమిటనేది ఇంకా మన బహిర్గతం కాలేదు, కానీ బట్ ఓవరాల్గా ఏమో ఇంత అమౌంట్ సీజ్ అయిన అమౌంట్ ఇంత అయితే అసలు మామూలుగా ఈ ఎలక్షన్ ప్రభావం చేయడానికి ఎంత మనీ మనకి సర్క్యులేషన్లో ఉంది, దీన్ని ఏ విధంగా కట్టడి చేయొచ్చు అనే విషయం మీద అదేది మొన్న న్యూస్ పేపర్లో వచ్చింది, అన్ని న్యూస్ పేపర్లోనూ వచ్చింది. జనవరి నుంచి ఇంతవరకు అన్అకౌంటెడ్ ఫర్గా ఎలక్షన్ కోసం ఉద్దేశించబడిన డబ్బు అనుకుంటుంది మొత్తం దేశంలో సీజ్ చేసింది 12,000 కోట్లు. దాంట్లో ఆంధ్ర తెలంగాణ బాగా సబ్స్టాన్షియల్ అమౌంట్సే ఉన్నాయి. ఇది చాలా సీరియస్ విషయం. అంటే ఒక 12,000 కోట్లు కనుక సీజ్ చేయగలిగారు అంటే ఈ ఎలక్షన్లలో ఓట్లు కొనటానికి పంచటానికి ఎంత డబ్బు సర్క్యులేషన్లో ఉంది. మేబీ 1,00,000 కోట్లు ఉండొచ్చు. బికాస్ 1 in 10 10% నువ్వు సీజ్ చేయగలిగితే నువ్వు చాలా ఎక్సలెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కింద, ఏజెన్సీ కింద లెక్క. 10% దొరికిందన్న గొప్ప విషయం. ఎందుకెందుకు మనం నిన్న తెలంగాణలో ఇదేది మునుగోడులో జరిగిన ఎలక్షన్లో ఎంత పంచారో చూచాం కదా. ఇది పెద్ద విచ్చలవిడైపోయింది. ఇది ప్రజాస్వామ్యానికి అవహేళన చేస్తున్న విధానంలాగానే ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఎలక్షన్లలో డబ్బులు పంచటం అనేటటువంటిది. బట్ దీన్ని ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ సరిగ్గా గనక దీని మీద దృష్టి సారిస్తే దీన్ని నియంత్రించడానికి ఇది ఒక అవకాశం కింద ఉపయోగించుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయబల్లే ఒక జనరల్ సర్క్యులర్ అన్ని స్టేట్స్కు ఈ ఎలక్షన్ టైంలో సస్పెక్టెడ్ ఏదైతే డబ్బు ఓటర్లను ఓట్లు కొనటం కోసంగా ఉపయోగించటానికి అని సస్పెక్ట్ చేసి సీజ్ చేసిన డబ్బునంతా మా పర్మిషన్ లేనిది ఎవరు కూడా తిరిగి ఇవ్వటానికి వీల్లేదని ఒక సర్కులర్ ఇచ్చి ఎలక్షన్స్ కాగానే ఒక 3-man కమిటీయో 2-man కమిటీయో హై లెవెల్లో వేసి వాళ్ళు స్క్రూటినైజ్ చేసి రికమెండ్ చేయండి డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చే పరిస్థితి లేకుండా చేయగలిగితే ఇది కట్టడి అవుతుంది. అప్పుడు ఏంటి, సాధారణ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా లిమిట్ పెట్టవచ్చు. 50 లక్షలు 60 లక్షల కన్నా తక్కువ సీజ్ అయినటువంటివి వెనక్కు తీసే ఇచ్చేయమనవచ్చు. దాంట్లో ఎవరో అది కూడా ఎలక్షన్లకే అయి ఉండొచ్చు. పోనీ 10 మందిలో వాడు మంచివాడైనా కానీ వాళ్ళు పోతారు, దానివల్ల పెద్ద ఇంపాక్ట్. బట్ 1 కోటి కన్నా ఎక్కువ సీజ్ అయినవన్నీ కూడా ఈ కమిటీ ద్వారా పోవాలనేటటువంటిది పెడితే ఏదేమైనా 2 జరుగుతాయి. ఒకటి, నెక్స్ట్ ఎలక్షన్స్కు ఈ రకంగా డబ్బులు తీసుకుపోవడానికి పంచడానికి భయపడతారు. ఎందుకంటే సీజ్ అయితే మళ్ళీ వస్తుందన్నటువంటి నమ్మకం ఉండదు. కాబట్టి ఇప్పుడు సిస్టము ఇవన్నీ తీసుకుపోయి ట్రెజరీలో పెడతారు. ఎలక్షన్లు అయిన తర్వాత వీడు పోయి ఏదో కారణం చూపెట్టి అందువల్ల నా డబ్బు నాకు ఇచ్చేయండి అంటారు. ఎవరి నుంచి సీజ్ చేసింది అక్కడ రాసి ఉంటుంది కాబట్టి వాడికి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ఆ సిస్టమ్ ఉన్నంత వరకు ఈ డబ్బులు రొటేట్ అవుతూనే ఉంటాయి. ఆ సిస్టమ్ను కట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది ఓన్లీ ఎలక్షన్ కమిషన్ చేయగలదు. చేసే అధికారం కూడా వాళ్ళకు ఉన్నది. చేయదలుచుకుంటే చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదేను మీరు పాయింట్ చెప్పారు. ఇప్పుడు అఫీషియల్గానే మనకి 12 crores of rupees 12,000 crores మనకి దొరికినప్పుడు 10 times అంటే ఒక 1,00,000 కోట్లకు పైగా ఈ ఎలక్షన్స్ని ప్రభావితం చేయడానికి ఉంటుంది. దీనికి ఈ డబ్బు అనేది నార్మల్గా ఏంటంటే ఈ కిక్ బ్యాక్స్ మీద దీని మీద వచ్చిందన్నట్టు అసలు ఈ విత్డ్రాయల్స్ మీద కూడా ఒక ఫోకస్ పెట్టి ఈ మెయిన్గా ఏంటంటే ఈ కాంట్రాక్టర్సు వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరి ఖాతాల్లోంచి డబ్బులు విత్డ్రా చేయబోతే ఇవి సర్క్యులేషన్లోకి రావడానికి అవకాశం ఉండదు. దాని మీద కూడా ఒక నిఘా అనేది పెడితే ఒక సంవత్సరం ముందర నుంచి, అంటే ఎలక్షన్స్ రాబోయే సంవత్సరం ముందర నుంచి దేనికి డబ్బులు తీశారు, ఒకవేళ డబ్బులు తీశారనుకోండి ఇండస్ట్రీ కానీ దేనికైనా అది ఇమీడియట్గా వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా అట్లాగే క్యాష్ బ్యాలెన్సెస్ మీరు crores of rupeesలో మెయింటైన్ చేస్తారంటే చట్టం ఒప్పుకోదు కదా. సో అట్లాంటి హేతుబద్ధమైన చర్య కూడా ఒకటి గవర్నమెంట్ పూనుకుందనుకోండి, కొంచెం మనకి క్యాష్ సర్ప్లస్ అనేది ఉండకపోవచ్చేమో. తప్పకుండా మంచి ఆలోచన.
యాక్చువల్లీ ఆ పంథాలో 2029 లోపల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాష్లెస్ సొసైటీ, క్యాష్ను తగ్గించాలి అనే దాని మీద ఫోకస్డ్గా ఉన్నది నిర్మలా సీతారామన్ గారు. సో అది కనుక చేయగలిగితే చాలా వరకు బ్లాక్ మనీ కూడా కంటైన్ అవుతుంది. మీరు అని చెప్పింది కరెక్ట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.